బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బడ్జెట్ కసరత్తు కొనసాగుతుంది. వచ్చే నెల మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నేటి నుంచి బడ్జెట్ సన్నాహక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక వివిధ శాఖల నుండి బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థిక శాఖ స్వీకరించనుంది. ఆయా శాఖల మంత్రులు, అధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు భేటీ కానున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బడ్జెట్ కసరత్తు కొనసాగుతుంది. వచ్చే నెల మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఇక ఈ నేపథ్యంలో నేటి నుంచి బడ్జెట్ సన్నాహక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, బడ్జెట్ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం నేతృత్వంలో ఇటు సంబంధిత అధికారులు, ఆర్థిక శాఖ మంత్రి రామకృష్ణారావు, అదేవిధంగా సంబంధిత మంత్రులు, ఆయా శాఖల అధికారులు కూడా ఈ యొక్క బడ్జెట్ సన్నాహక సమావేశాల్లో పాల్గొంటా ఉన్నారు. మార్చి మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలోనే బడ్జెట్ సంబంధించినటువంటి వివిధ శాఖలకు సంబంధించి ఆయా ప్రతిపాదనలు కూడా ఇటు స్వీకరిస్తూ ఉన్నారు. ఏ శాఖకు ఎంతెంత ప్రతిపాదనలు ఏమేం కావాలని చెప్పేసి, ఎంత అవసరం ఉందనే మేరకు ఆయా శాఖల నుంచొని ఇటు నిధులకు సంబంధించినటువంటి అంశం కానీ, లేకపోతే ఆయా రంగాలకు ఖర్చులకు సంబంధించినటువంటి అంశాలపైన బడ్జెట్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు వివిధ శాఖల నుంచి స్వీకరిస్తున్నారు. ఈరోజు బట్టి విక్రమార్క నేతృత్వంలోని ఇటు అధికారులు, బట్టి విక్రమార్క, అదేవిధంగా సంబంధిత మంత్రులు ఇటు ఈ యొక్క బడ్జెట్ సంబంధించినటువంటి సన్నాహక సమావేశాల్లో పాల్గొనడమే కాకుండా 11 గంటలకు రోడ్లు, భవనాలు, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో సమావేశం అవుతున్నారు. ఆయా శాఖలకు సంబంధించినటువంటి ఈ ఆర్థిక సంవత్సరానికి కావాల్సినటువంటి ప్రతిపాదనలు కూడా స్వీకరిస్తారు. సంబంధిత మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా అధికారులు కూడా పాల్గొంటారు. మధ్యాహ్నం 2:30కు ఇటు బీసీ సంక్షేమ శాఖతోటి, అదేవిధంగా ఇటు రవాణా శాఖ మంత్రి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తోటి పాల్గొన్న తర్వాత ఉదయం ఇప్పుడు 11:30కు రోడ్లు, భవనాల శాఖ మంత్రి, అదేవిధంగా సినిమాటోగ్రాఫ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితోటి ఇటు ఆయా శాఖలతోటి సన్నాహక సమావేశం జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం 2:30కు పొన్నం ప్రభాకర్ ఆయన శాఖలకు సంబంధించినటువంటి రవాణా, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖలతోటి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఆ శాఖలకు సంబంధించినటువంటి అధికారులతోటి సంబంధిత శాఖలకు ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి ఏడాదికి సంబంధించినటువంటి వివిధ ప్రతిపాదనలు కూడా స్వీకరిస్తారు. రేపు తుమ్మల నాగేశ్వరరావు ఇటు వ్యవసాయ సహకార, అదేవిధంగా చేనేత జౌళి పరిశ్రమల శాఖ మంత్రి, ఆయన శాఖలకు సంబంధించినటువంటి అధికారులతోటి భేటీ అవుతారు. ఆయా శాఖలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా స్వీకరిస్తారు. ఈరోజు రేపు ఈ విధంగా ఈ యొక్క బడ్జెట్ సమావేశాలకు ముందు ఈ యొక్క సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులు, ఆయా మంత్రిత్వ శాఖలతోటి, మంత్రులతోటి ఈ యొక్క సన్నాహక సమావేశం జరుగుతుంది. మొత్తం అందరు మినిస్టర్లతోటి, అదేవిధంగా ఆయా శాఖలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి సంబంధిత శాఖలతోటి కూడా సన్నాహక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశాల్లో ప్రధానంగా ఈ యొక్క ఏడాదికి, అంటే గత ఏడాది బడ్జెట్లో కేటాయింపులు, దాంతోపాటుగా ఈ ఏడాదికి సంబంధించినటువంటి కేటాయింపులు, వాటికి సంబంధించినటువంటి అవసరాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు స్వీకరించి ఈ యొక్క మార్చి మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క బడ్జెట్ సమావేశాల్లో దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలకు కేటాయింపులు జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క కేటాయింపులకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు స్వీకరిస్తున్నారు. అదేవిధంగా మార్చి మొదటి వారంలోనే ఈ యొక్క
ఇటు ప్రత్యేక సమావేశంలోనే ఇటు బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇటు సభలో పెట్టి చర్చించి ఆమోదిస్తారు. దాన్ని కేంద్ర ఇటు పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పంపించి పార్లమెంటు సమావేశాల్లోనే దీనిపైన చర్చించే విధంగా ఇటు ఆయా నాయకులతోటి కూడా అంటే అన్ని రాజకీయ పార్టీలతోటి వారితో పాటుగా ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అదేవిధంగా ఇటు ప్రధాని నరేంద్ర మోడీతో కూడా చర్చించి ఈ యొక్క పార్లమెంట్లో చర్చించి పెట్టించి ఈ యొక్క బిల్లును ఆమోదింపజేసుకొని 9వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి ఒక డిమాండ్ నేపథ్యంలో కూడా ఈ యొక్క బడ్జెట్ సమావేశాలతో పాటు ఈ యొక్క సమావేశాలు కూడా ప్రధానంగా ఈ యొక్క అంశాలపైన చర్చ జరిగినటువంటి నేపథ్యంలో ఈ యొక్క బడ్జెట్కి సంబంధించినటువంటి ప్రధానంగా ప్రతిపాదనలు స్వీకరిస్తున్నారు. వెనెల థ్యాంక్ యూ.